ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భార్య కాదు, బజారు మనిషి. మీ చెల్లెలకు ఇంకొకరితో అక్రమ సంబంధం ఉంది. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నాకు కళ్ళు తుడిచి కాపరానికి పంపడం ఎలాగో తెలుసమ్మా. చచ్చిపోతావు, జాగ్రత్త. మీ అన్నయ్య వస్తున్నాడు, ఆ దొంగ ఏడుపులు ఆపు. చూడు, మీ అన్నయ్యతో వెళ్ళిపో. ఇక్కడేమీ జరగనట్టే వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రావద్దు. చూడమ్మా, మీ అన్నయ్య చాలా పరుగల మనిషమ్మా. ఈ సంగతి తెలిసిందంటే గుండెకి చస్తాడు. వెళ్ళాక ఎవరితోనైనా లేచిపోతావో, ఎందులోనైనా పడి చస్తావో నీ ఇష్టం. ముందు కళ్ళు తుడుచుకొని చావు. వస్తున్నాడు. రా బాబు రా. నమస్కారం. రాబోయరా. చెల్లెలు నెల తప్పిందని తెలియగానే ఆగమేఘాల మీద నువ్వు వస్తావని తెలుసు. కోడలు పుట్టింటికి వెళ్ళాలని ఉంది అని అడిగింది, పంపిస్తున్నావు. ఇంతలో నువ్వే వచ్చావు. అది బావగారు ఏమిటి అదోలా ఉన్నారు? పెళ్ళం పుట్టింటికి ఎడుతుందని బెంగేమో. కరెక్ట్ కరెక్ట్, అంతే ఉంటుంది. అమ్మా, నువ్వు తొందరగా బయలుదేరు, మళ్ళీ వజ్జి వచ్చేస్తుంది. ఏంటి బాబు అటు చూస్తున్నా? నిన్నెవరన్నా? అబ్బే, వీళ్ళకి కొంచెం డిస్టెన్స్ రిలేషను. పేరు వీరాస్వామి. బయలుదేరమ్మా. వెళ్తున్నానండి. వెళ్తున్నాను అనకూడదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. చిన్నతనం కదా, తెలీదు. ఆడపిల్లలు పుట్టింటి నుంచి వస్తుంటే ఏడుస్తారు. నువ్వేంటమ్మా పుట్టింటికి వెళ్తూ ఏడుస్తున్నావు? నవ్వుతూ సంతోషంగా వెళ్ళు. వస్తామండి. రామ్మా. లతా, ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నేను చచ్చిపోతాను. చావు సమస్యలకు పరిష్కారం కాదు. సమస్యను చంపాలి కానీ మనం చావకూడదు. అసలు అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందో చెప్పు. ఏమైందంటే ఇది కాకతాళీయంగా జరిగింది కాదు, ఎవరో కావాలని చేసిన పని. నువ్వు మీ అన్నయ్యకి చెప్పకుండా చాలా తప్పు చేసావు. ఈ విషయం మీ అన్నయ్యకి చెప్తాను. అన్నయ్య బ్రతుకుండటం నీకు ఇష్టం లేదా? లతా, నా కళ్ళలో నీళ్లు చూస్తే అందుకు కారణం తెలిస్తే అన్నయ్య అగ్ని పర్వతల్లా బద్దెలవుతాడు. నా మీద నిందలు వేసిన వాళ్ళని నరికేస్తాడు. ఫలితం అన్నయ్యకు ఉరి శిక్ష పడుతుంది. అయితే ఇప్పుడేం చేద్దాం చెప్పు. నా నుదుటి రాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. అన్నయ్యకి మాత్రం ఈ విషయం చెప్పనని మాట ఇవ్వు. సరే, పద. శుభలేఖ ఎక్కడి నుంచి అన్నయ్యా?
భజంత్రీలు ఆ మాత్రం తూతూ మేము వాయించగలం. కాస్త గట్టిగా వాయించండి. నమస్కారం అండి. స్వయంగా పిలవకపోయినా మీరు మా అమ్మాయి పెళ్లికి వచ్చినందుకు చాలా సంతోషం అండి. శుభలేఖలు వేసి వారం రోజులైంది. వీళ్ళ బండబడ పోస్టర్ స్ట్రైక్ కదా, అందుతుందో లేదని భయపడ్డా. కొంచెం కూర్చోండి, వస్తానయ్యా. నన్ను క్షమించండి. ఎందుకు చేస్తున్నావు ఈ పని? మీ చెల్లెలేం చెప్పలేదా? అత్తింట్లో విషయాలు పుట్టింట్లో చెప్పే నీచ సంస్కారం నా చెల్లెలకు లేదు. మొగుణ్ణి మోసం చేసే సంస్కారం మాత్రం ఉంది. ఏం చేసింది? ద్రోహం చేసింది. దోషం ఎవరిది? మీ చెల్లెలిది. తలెత్తి మాట్లాడు. తల దించుకునేలా చేసింది మీ చెల్లెలు. మీ చెల్లెలు అంటున్నావు. లత నీ భార్య. భార్య కాదు, బజారు మనిషి. ఏం పిచ్చావురా? నా చెల్లెల మెళ్ళో నువ్వు కట్టిన తాళి నేను తెంపకూడదనే నేను వదిలి పెడుతున్నాను. మీరు నన్ను కొట్టండి, నరకండి, చంపండి, నేను చెప్పేది మాత్రం నిజం. మీ చెల్లెలకు ఇంకొకరితో అక్రమ సంబంధం ఉంది. ఆగు. నీ పతివ్రత చెల్లెలికి అక్రమ సంబంధం ఉన్నది ఈ కుర్రాడితోనే. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది తప్పా? Shut up! నా చెల్లెలకి తప్పటడుగులు వేయటం నేర్పానే గాని తప్పుడడుగులు నేర్పలేదు. నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది. అయినా నీకోసం నా చెల్లెలు నిప్పు అని నిరూపిస్తాను. ఇందులో ఏదో మోసం ఉంది, కుట్ర ఉంది. అదేమిటో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకుని అపనిందలకుండా బద్దలు కొడతాను. ఈలోగా పెళ్లి ప్రయత్నాలు చేశారో మీ శవాల దగ్గరకుండా బద్దలు కొడతాను. జాగ్రత్త. నీ వెనక కొండంత అండగా నేనున్నానమ్మా. నిన్ను అనుమానించడం అంటే నన్ను, నా పెంపకాన్ని అవమానించడమే. నిప్పుకు తుప్పు పట్టిందని నింద వేసిన నిప్పు నిప్పేనమ్మా. వాళ్ళు వేసిన మచ్చ వాళ్ళతోనే తుడిపిస్తాను. అపనిందలకుండా బద్దలు కొడతానని చెప్పి మరీ వచ్చాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఏడవకమ్మా. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నాకు కళ్ళు తుడిచి కాపరానికి పంపడం ఎలాగో తెలుసమ్మా.
అరే ఎందుకు కొట్టారు సార్? అబ్బా 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 అబ్బా! అరే ఎందుకు కొడతారో చెప్పి కొట్టండి సార్. అన్నయ్య పీడే పీడే నా కాపురంలో నిప్పులు పోశాడు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు కొట్టానో? తాజ్ మహల్ కి దారి చెప్పమని ఎందుకు అడిగావు? నీ ఫోటో నా చెల్లెల బీరువాలోకి ఎలా వచ్చింది? నా ఫోటో ఈవిడి బీరువాలోకి వచ్చిందా? పచ్చని సంసారం కూల్చేసి అమాయకుల్లా నటించకు. సమాధానం చెప్పకపోతే నీకు ఇక్కడే సమాధి కడతాను. చెప్పరా? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. నేను నిరుద్యోగిని. ఒక రోజు ఉద్యోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాను. నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే ఈ ఫోటోని బాగా చూడు. ఈ జంట ఎక్కడ కనపడ్డా ఆ, ఈ వదిలేసి ఆ. ఈ పిల్ల సపరేట్ గా ఉన్నప్పుడు ఆయ్. దగ్గరికి వెళ్ళి ఏమండే తాజ్ మహల్ కి దారేటండి అని అడుగు. ఎందుకండి? చెబుతారు. నా స్కూలే స్కూలు. అలాగేనండి. జీతం కోసం కకృతి పడ్డాను కానీ జీవితాలతో ఆడుకుంటున్నాను తెలియజేశాను సార్. నీ చేత ఈ పని చేయించి నీచుడెవరు? వీరాస్వామి. రవి! రవి! అన్నయ్య ఏమిట్రా ఈ రక్తం ఏమిటి? ఈ గాయాలేమిటి? ఏమైందిరా? కొట్టించాడు. ఎవరు? రాధా వాళ్ళ నాన్న. ఎందుకు? రాధను ప్రేమించారని. కాళ్ళు కడగాల్సిన అల్లుడిని ఒళ్ళు హూనం అయ్యేలా కొట్టిస్తాడా? వాడి పేరేమిటి? వీరస్వామి. వీరాస్వామి! ఏంటది? విధ్వంసం. ఎందుకు? ప్రతీకారం. నేనేం చేశానయ్యా? ఒక జంట మధ్య మంట పెట్టావు. అగ్గిపుల్ల ఇచ్చింది ఆ పిల్లత మావలే. అయినా ఆశీర్వదించవలసిన వయసు నీది. కానీ అక్రమాలు చేసే స్కూల్ నాది. అందుకే నా స్కూల్లో వస్తున్నా. నీ స్క్రూలు ఊడదీస్తాను, నీ స్కూల్ కూలగొడతాను. ఏం చేస్తావు? శత్రువుని చెప్పి కొడితేనే విజయం. అందుకని చెప్పే కొడతాను, చెప్పుతో కొడతాను. నువ్వు కుట్ర చేసి నా చెల్లెల్ని నేనే చేయి పట్టుకుని శాశ్వతంగా పుట్టింటికి తీసుకొచ్చేలా చేశావు. నీ అంతట నువ్వే ఆ సంసారాన్ని సరిదిద్దేలా చేస్తాను. అది నీ వల్ల కాని పని. వల్ల కాదంటే నిన్ను వల్ల కాటికి పంపిస్తాను. అంతేకాదు, నువ్వు చేసిన వెధవ పని ఇంకొకటి ఉంది. నీ కూతుర్ని ప్రేమించాడని నా తమ్ముడిని కొట్టించావు. అతను నీ తమ్ముడని సంగతి నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, మర్యాదగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. పెళ్ళా? నా కూతుర్ని నీ తమ్ముడికి చచ్చ చేయను. చేయకపోతే చస్తావు. నీ కూతురికి నా తమ్ముడికి పెళ్లి నేను జరిపిస్తాను. నీ కళ్ళెదురుగానే తాళి కట్టిస్తాను, నీ చేత్తోనే అక్షింతలు వేయిస్తాను. విజయ్, నన్ను నా స్కూల్ ని తక్కువ అంచనా వేస్తున్నావు, దెబ్బైపోతావు. నాకు తెక్కరేగిందంటే రెచ్చిపోతా, రెచ్చిపోతే చచ్చిపోతావు. జాగ్రత్త.
వెలుగువంత